సో నేనేమనుకున్నానంటే మీకు అలా లక్సంబర్గ్ సిటీ కూడా చూపిద్దామని. ఇప్పుడైతే నేను లక్సంబర్గ్లో ఉన్న యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక హెడ్ క్వార్టర్స్ అయితే చూపిస్తా. అండ్ ఆ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇదే. సో ఇప్పుడు మనం లక్సంబర్గ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా ఫ్రీ ఆఫ్ ట్రావెల్. అండ్ ఓవరాల్ విజువల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఓవరాల్గా నేను వితిన్ 1 minute 3 different కంట్రీస్లో అయితే ట్రావెల్ చేశా, విచ్ ఐ లైక్ ఏ లాట్. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కో అండ్ ఎక్స్ప్లోర్. సో నా లాస్ట్ వీడియోలో నేనైతే లక్సంబర్గ్లో ఉన్న బెస్ట్ క్యాస్లు అయితే ఎక్స్ప్లోర్ చేశా అండ్ ఇండియన్ ఫుడ్ కూడా ట్రై చేశా ఇన్ లక్సంబర్గ్. సో ఇప్పుడైతే నేను నా ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్ళబోతున్నా. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా నేనైతే చాలా మంచి ప్లేస్ అయితే ఎక్స్ప్లోర్ చేశా ఇన్ బెల్జియం అండ్ లక్సంబర్గ్. సో ఇది వచ్చేసి నా లాస్ట్ డెస్టినేషన్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే కన్సిడర్ సబ్స్క్రైబ్. సో నా వితౌట్ డూయింగ్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సో ఇప్పుడైతే మేము మా ఫైనల్ డెస్టినేషన్కి అయితే వెళ్తున్నాం యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. సో నేనేమనుకున్నానంటే మీకు అలా లక్సంబర్గ్ సిటీ కూడా చూపిద్దామని. సో మీలో ఎంతమందికి తెలుసు యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అనేది లక్సంబర్గ్లో ఉందని కామెంట్ మే. సో అసలు ఏంటి యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్? సో ఇది వచ్చేసి లార్జెస్ట్ మల్టీలాటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో ఇది వచ్చేసి ఇన్వెస్ట్ ఫైనాన్స్ చేస్తుంది త్రూ ఈక్విటీ అండ్ డెప్త్. సో ఇది వచ్చేసి చాలా 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 పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ త్రూ అవుట్ ద వరల్డ్. ఇప్పుడైతే నేను లక్సంబర్గ్లో ఉన్న యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక హెడ్ క్వార్టర్స్ అయితే చూపిస్తా. అండ్ ఆ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఇదే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దాని దగ్గర యూరోపియన్లో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ ఒక ఫ్లాగ్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఒక షేర్ హోల్డర్స్ వచ్చేసి యూరోప్లో ఉన్న 27 కంట్రీస్ అండ్ వాళ్ళే దీన్ని రన్ చేస్తారు. మీకు విషయం చెప్పాలి విచ్ ఐ లైక్ ఎ లాట్. లక్సంబర్గ్లో కొన్ని స్ట్రీట్స్లో వీళ్ళైతే ఫేమస్ అయిన బ్యాంకర్స్ అండ్ ఇన్వెస్టర్ పేర్లు అయితే పెట్టుకున్నారు, విచ్ ఐ లైక్ ఎ లాట్. అండ్ నేను వేలో ట్రావెల్ చేసినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అనే. సో తెలిసిన తర్వాత నాకైతే ఏదో తెలియని హైప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం లక్సంబర్గ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయినా ఫ్రీ ఆఫ్ ట్రావెల్. సో నేను ఇంకా మెన్షన్ చేయలేదు కదా నా ఫైనల్ డెస్టినేషన్ ఎక్కడికని. సో నేనైతే ఇప్పుడు 3 border షేరింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నా. సో ఇది వచ్చేసి ఒక క్రేజియర్ డెస్టినేషన్. సో ఇక్కడ 3 country బార్డర్స్ అనేవి మీట్ అవుతాయి. సో యాక్చువల్గా ఇది మా ప్లాన్లో లేదు, మేమైతే ఒక క్యాసిల్కి అయితే విజిట్ చేయాలి, బట్ ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి వీఆర్ హెడ్డింగ్ టు దీస్ డెస్టినేషన్ విచ్ ఈస్ వెరీ క్రేజీ టు వ్యూ. సో నేను అక్కడికి వెళ్ళాక ఇంకొద్ది డీటెయిల్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ 3 border షేరింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలంటే మేము లక్సంబర్గ్ నుంచి 165 kilometers అయితే ట్రావెల్ చేయాలి. అండ్ మేము అరౌండ్ 8 PM ఆ టైంకి అయితే ఆ ప్లేస్కి రీచ్ అవుతాం. మనం ఆ ప్లేస్కి వెళ్ళే ముందు దాని గురించి కొద్దిగా అయితే తెలుసుకుందాం. వెల్ ఈ 3 country పాయింట్ ఏమొచ్చి వెల్సర్బర్గ్ అనే ప్లేస్లో అయితే లొకేట్ అయి ఉంది. ఇది వచ్చేసి ఒక హిల్ విత్ ఏ హైట్ ఆఫ్ 322.4 meters. అండ్ ఇది వచ్చేసి హైయెస్ట్ పాయింట్ ఇన్ ద యూరోపియన్ పార్ట్ ఆఫ్ ద నెదర్లాండ్. సో అండ్ ఈ ట్రై పాయింట్ వచ్చేసి బిట్వీన్ జర్మనీ, బెల్జియం అండ్ నెదర్లాండ్స్. అండ్ ఆ జర్నీ డ్యూరేషన్ వచ్చేసి కొద్దిగా లాంగే, బట్ నేను ఎక్కడ బోర్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తున్న బిల్డింగ్స్, ఆ లొకేషన్స్ అయితే నాకు కొద్దిగా బాగా నచ్చింది. సో మేమైతే మెల్లిగా కంట్రీ సైడ్ అయితే వచ్చేసాం. అండ్ స్లోగా నాకు ఒకటి అర్థమవుతుంది, మేము మా డెస్టినేషన్ కొద్దిగా రీచ్ అవుతున్నామని. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంటుంది ఏంటంటే మీరు ఈ ట్రై పాయింట్ దగ్గరికి రావాలనుకుంటే బై కార్ ఇట్స్ వెరీ ఈజీ, బట్ మీరు కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వస్తున్నారంటే ఇట్ విల్ బీ ఎ వెరీ డిఫికల్టీ ఫర్ యూ. సో కీప్ దిస్ ఇన్ యువర్ మైండ్. సో ఇంకొన్ని మినిట్స్లో మేమైతే ఆ 3 country border పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. బట్ సాడ్లీ మేమైతే చాలా అంటే చాలా లేట్గా వచ్చి ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ క్లోజ్ చేశారు. బట్ నో ఇష్యూ, మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం. అలా నేను ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే నాకు ఇక్కడ ఒక బోట్ కనబడింది. సో ఇక్కడ ఆ ప్లేస్ గురించి చాలా డీటెయిల్గా రాశారు విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ టూరిస్ట్. సో అలా నాకు తెలిసింది ఏంటంటే మనం టాప్ వ్యూకి వెళ్ళి ఈ 3 countries కూడా చూడొచ్చు అని. సో నా వెనకాల ఒక టవర్ కనిపిస్తుంది కదా, అది యాక్సెస్ చేసి చూడొచ్చు. బట్ సాడ్లీ అదైతే ఇప్పుడు క్లోజ్ చేశారు.
బట్ నో ఇష్యూ, మనం కొద్దిగా ముందుకెళ్ళి ఏముందో ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడైతే మనకి 3 కంట్రీస్ ఒక ఫ్లాగ్స్ కూడా చూడడానికి అయితే దొరుకుతుంది యాజ్ ఎ రిసెంబల్. ఈ ప్లేస్ 3 బార్డర్ మీటింగ్ ప్లేస్ అని. సో నెదర్లాండ్స్, బెల్జియం అండ్ జర్మనీ ఫ్లాగ్స్ అయితే చూడడానికి అయితే దొరుకుతుంది. అండ్ ఓవరాల్ విజువల్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడైతే ఎలాంటి డిలే చేయకుండా నేనైతే మీకు ది యాక్చువల్ ట్రై బార్డర్ షేరింగ్ పాయింట్ అయితే చూపిస్తా. లెట్స్ గో. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి యాక్చువల్ మీటింగ్ పాయింట్ అమాంగ్ దిస్ 3 కంట్రీస్. ఇది చూడడానికి చాలా సింపుల్గా ఉంది, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ అట్రాక్షన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెదర్లాండ్ విచ్ ఈస్ రిలేటివ్లీ స్మాల్ ఆ ఏరియా కంపారిజన్లో, అండ్ ఇది వచ్చేసి నెదర్లాండ్స్ ఏరియా. సో మనం ఇప్పుడైతే జర్మనీలో అయితే అడుగుపెట్టాం. సో జర్మనీ ఏరియా వచ్చేసి ఈ షేరింగ్ పాయింట్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడైతే నేను మీకు హాయ్ ఫ్రమ్ జర్మనీ అయితే చెప్తా. సో లాస్ట్లీ నేనైతే లెస్ దెన్ 1 మినిట్లో బెల్జియంకి అయితే వచ్చేసా. సో ఓవరాల్గా నేను వితిన్ 1 మినిట్లో 3 డిఫరెంట్ కంట్రీస్లో అయితే ట్రావెల్ చేశా, విచ్ ఐ లైక్ ఎ లాట్. ఇది అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. సో అంతే ఈ ట్రిప్కి. మీకు ఈ వీడియోస్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్. అండ్ ఇది ఒక మంచి ప్లేస్. సో ఈ ప్లేస్తో నా ట్రిప్ ఎండ్ చేయడం నాకైతే బాగా నచ్చింది. సో ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. సో అంటిల్ స్టే ట్యూన్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్. అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.